హలో ఫ్రెండ్స్, నేను రీసెంట్ గా ఎన్పిసి లింక్ కి సంబంధించి ఏ విధంగా ఎన్పిసి లింక్ అనేది చేసుకోవాలని అయితే ఒక వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో వచ్చి ఒకటి కామెంట్ చేయడం జరిగింది. బ్రో, మ్యాడ్ ఎన్పిసి లింక్ చెక్ చేస్తే 8 years ముందు ఉన్న అకౌంట్ చూపిస్తుంది. అకౌంట్ నేను యూజ్ చేయట్లేదు, వేరే అకౌంట్ కి ఎన్పిసి లింక్ చేసుకోవచ్చా? ఇప్పుడు తల్లి కొందనం కోసం ప్లీజ్ కొంచెం చెప్పండి. ఎన్పిసి లింక్ అనేది ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ కి, అదే విధంగా ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ కి మనం మార్చుకోవచ్చు. ఏ విధంగా ఎన్పిసి లింక్ అనేది ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకో బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేసుకోవాలి, ఈ వీడియోలో మీకు డీటెయిల్ అయితే చెప్తాను. మీరు మాత్రం వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అయినా కానీ లేదా గూగుల్ అయినా ఏదో ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ వచ్చేసి మీరు ఎన్పిసిఐ ఈ విధంగా టైప్ చేయండి. ఈ విధంగా మీరు ఎన్పిసిఐ టైప్ చేసిన తర్వాత జస్ట్ మీరు సెర్చ్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత మీకు అయితే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది చూడండి, ఎన్పిసిఐ అని. జస్ట్ మీరు ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. లోడింగ్ అయిన తర్వాత మీకు అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వస్తుంది ప్రోడక్ట్, అదేవిధంగా కన్సూమర్, అదేవిధంగా మీడియా అని ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. జస్ట్ మీరు కన్సూమర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కన్సూమర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధంగా చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. యూపీఐ కంప్లైంట్, అదేవిధంగా అదర్ ప్రొడక్ట్ కంప్లైంట్, అదేవిధంగా ఏటీఎం లొకేటర్, ఈ విధంగా కొన్ని రకాల ఆప్షన్స్ వస్తాయి. దాని కింద మీకు కింద చూడండి, మీకు భారత్ ఆధార్ సీడింగ్ ఎనబుల్ అని ఉంటుంది. జస్ట్ మీరు భారత్ ఆధార్ సీడింగ్ ఎనబుల్ మీద క్లిక్ చేయండి. లోడింగ్ అయిన తర్వాత మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో మీకు ఇక్కడ హోమ్, అదేవిధంగా ఆధార్ సీడింగ్, అదేవిధంగా అకౌంట్ డీటెయిల్స్, అదేవిధంగా ఆధార్ మ్యాప్ స్టేటస్, అదేవిధంగా ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ, రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, ఆధార్ సీడింగ్, అదేవిధంగా డీసీడింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఆధార్ సీడింగ్, డీసీడింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా వస్తుంది రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్, అదేవిధంగా డీసీడింగ్ అని. జస్ట్ ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ దగ్గర మీకు ఆధార్ కార్డుకి సంబంధించిన నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు ఆధార్ కార్డుకి సంబంధించిన నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఆధార్ దగ్గర మీకు సీడింగ్, అదేవిధంగా డీసీడింగ్ అని ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీరు సీడింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సీడింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ యువర్ బ్యాంక్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి మీకు సెలెక్ట్ యువర్ బ్యాంక్ దగ్గర ఇక్కడ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చి మీ యొక్క బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సీడింగ్ టైప్ దగ్గర మీకు ఫ్రెష్ సీడింగ్, అదేవిధంగా మూవ్మెంట్ సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్, అదేవిధంగా మూవ్మెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్ అని ఉంటుంది. ఫ్రెష్ సీడింగ్ అంటే మీ యొక్క అకౌంట్స్ కి ఏ అకౌంట్ కి కూడా ఎన్పిసి లింక్ లేకుంటే మీరు ఫ్రెష్ సీడింగ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే బ్యాంక్ లో మీకు 2 అకౌంట్స్ ఉంటే ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ కి మీరు ఎన్పిసి లింక్ ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మూవ్మెంట్ సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ కి మీరు లింక్ చేయాలనుకుంటే జస్ట్ మీరు మూవ్మెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే మీరు అయితే ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత అకౌంట్ నెంబర్ దగ్గర మీరు ఏ అకౌంట్ కి మీరు ఎన్పిసి లింక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ దగ్గర సేమ్ అదే నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ స్టేట్ విధంగా వచ్చేసి ఇక్కడ ఎంటర్ ఆధార్ దగ్గర ఆధార్ నెంబర్, అదేవిధంగా ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఆధార్ దగ్గర సీడింగ్, అదేవిధంగా సెలెక్ట్ యువర్ బ్యాంక్ దగ్గర బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అదే సీడింగ్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇవన్నీ మీరు ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇవ్వండి. ఈ విధంగా టిక్ మార్క్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ పైన కనిపిస్తున్న క్యాప్చా అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఈ విధంగా ఇక్కడ క్యాప్చా, అదేవిధంగా ఇక్కడ డీటెయిల్స్ అనేది మీరు అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవండి. చదివిన తర్వాత అగ్రీ అండ్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అగ్రీ అండ్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. జస్ట్ మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. లోడింగ్ అయితే అవుతుంది చూడండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత జస్ట్ మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ విధంగా సక్సెస్ అని వచ్చి కింద మీకు యువర్ ఆధార్ అని వచ్చి ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ వచ్చి సక్సెస్ఫుల్లీ రిసీవ్డ్ ఫ్రమ్ అని వచ్చి ఇక్కడ ఏ బ్యాంక్ నుంచి మీరు ఏ బ్యాంక్ కి ఎన్పిసి లింక్ అనేది రీలింక్ చేశారో ఆ యొక్క బ్యాంక్ యొక్క డీటెయిల్స్ అనేది వస్తాయి. ఈ విధంగా ఈజీగా ఎన్పిసి లింక్ అనేది ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ అయితే మనం అయితే ఈ విధంగా చాలా ఈజీగా ఆన్లైన్ లోనే మనమే మార్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వాటి వీడియో లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్